హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నన్ను ముందుగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను ఫాల్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆ ఫాల్ అంతా మిస్టేక్ అయిపోయింది. మళ్ళీ విప్పడం వేయడం. మా అమ్మాయిని టీ వేడి చేసుకుని రమ్మంటే మొత్తం టీ అటే పోయింది. చూడండి, ఒక్కటే బుక్క వచ్చేసింది అనమాట. పాపం చేసుకొచ్చి ఇచ్చిందనమాట. అంటే అందులో ఇంతకుముందే టీ ఉంటే కొంచెం గరం చేసి ఇవ్వమ్మా అని అన్న. గరం చేయమంటే ఆమె పెట్టి మర్చిపోయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పెట్టిస్తాం మమ్మీ అని అంటే కొన్ని పాలు కొన్ని వాటర్ వేసి పెట్టమ్మా అని చెప్తున్నాను ఫ్రెండ్స్. తను టీ పెడుతుంది నా కోసం. నేనేమో ఫాల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, తప్పు పోయిందనమాట. ముడత వచ్చేసింది. నేను విప్పుతున్నాను. విప్పి మళ్ళీ ఐరన్ చేసి మళ్ళీ వేయడం జరిగిందనమాట. ఫాల్ అనేది ఎన్ని కష్టాలు నిజంగా. ఈ ఫాల్ వేసింది కూడా సరిగ్గా రాలేదనమాట. అందుకని ఐరన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఐరన్ చేస్తున్నాను అనమాట. చాలా ముడతగా వచ్చేస్తుంది ఫాల్ అనేది. అందుకని ఐరన్ చేసి వేస్తే బాగొస్తుంది అనేసి ఐరన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ ది సపోర్టింగ్ అండి. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. చూడండి ఫ్రెండ్స్, చేస్తున్న నా తంటాలు చూడండి ఎలా ఉన్నాయో. ఐరన్ చేస్తున్నాను. అది మొత్తం చేసేసరికి కొంచెం టైం పడుతుంది కదా. అంటే ఇది కింద పీకో వేసానండి. కింద పీకో వేసాను. నేను ఆల్రెడీ ఫాల్ను ఐరన్ చేశాను, కానీ సారీ కొంచెం ఎందుకో అది అలా అవుతుందన్నమాట. సారీ చూస్తే బాగానే ఉంది, ఎందుకు అలా అవుతుందో అర్థం కాలేదు. సర్లే అనేసి నేను ఐరన్ చేసి వేద్దామని ఐరన్ చేసి వేసాను. అప్పుడు కూడా అక్కడక్కడ ముడతలుగా వచ్చాయి ఫ్రెండ్స్. సర్లే ఉండని అనేసి ఇక మళ్ళీ విప్పే ఓపిక లేక అలాగే ఉంచాను. ఏం చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఐరన్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఫాలో చేస్తే ఐరన్ చేసి వేయండి, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ కుట్టడం మొదలుపెట్టా. మావాడు టీవీ పెడుతూ సౌండ్ ఇంట్లో మోగిస్తున్నాడు సౌండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఊరిని తిట్టడం జరుగుతుంది. వేకెన్సీ ఒక్క పని చెప్తే వినడు వాడు అసలే. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఏమో పని చెప్పిన వాడికి చేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, పాలు మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేశాను. ఇదే పని, ఇంట్లో పని చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఏమైనా వర్క్ ఉంటే చేసుకోవడం, అంతే నా పని. సౌండ్ తక్కువ పెట్టరా, టీవీ దగ్గరనే కూర్చున్నా, నాకు హెడేక్ వస్తుంది అని చెప్తున్నా అనమాట. చూడండి, ఎంత గట్టిగా అరిచినా వాళ్ళు వినరు. మనకు అరవడం అలవాటు, వాళ్ళకి ఆ పనులు చేయడం అలవాటు కదా ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోకుండా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. చూడండి, ఫాల్ ఫటాఫట్ వేసేస్తున్నాను. కాదు, స్లోగానే వేస్తున్నా, కానీ స్పీడ్ ఉంది కొంచెం వీడియో అనేది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇంట్లో ఫాల్ వేసుకునే వాళ్ళు ఉంటారే, ఎవరైనా ఉంటే అది ఐరన్ చేసి వేయండి, చాలా బాగా వస్తుంది. మనకు చిరాకు అనేది రాకుండా ఉంటుందన్నమాట. మా అమ్మాయి ఇప్పుడు టీ తీసుకొని వచ్చేసింది నా దగ్గరికి. టీ ఇచ్చింది, చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పెట్టిందో. చాలా బాగా పెట్టింది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది టీ అనేది. మొత్తానికి టీ అయితే చాలా బాగా పెట్టిందనమాట. నాకు పెట్టించిన తర్వాత చాలా బాగుందని నేను కాంప్లిమెంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళ అన్నయ్య కూడా పెట్టించింది, తను కూడా పెట్టుకుంది. బిస్కెట్స్ తెచ్చుకున్నారు, తిన్నారు. టిఫిన్ కాస్త అదే అయ్యింది వాళ్ళకి పాపం. ఇక టిఫిన్ చేయలేదు, టీ బిస్కెట్ తిన్నారనమాట. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అని నిజంగా చూసే వాళ్ళకు థ్యాంక్ యూ. టీ తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మా అమ్మాయి చెప్పిన పని చేసేది పాపం ఫ్రెండ్స్. గుడ్ గర్ల్, చాలా మంచి అమ్మాయి. మా ఆవిడ కూడా మంచోడే ఫ్రెండ్స్, చాలా మంచోడు. చెప్తే వింటాడు, వానికి ఇంట్రెస్ట్ ఉంటే అన్ని పనులు చేస్తాడు, లేదంటే మాత్రం చుక్కలు చూపిస్తాడు అన్నమాట. ఎవరు చెప్పినా వినడు వాడు. అంతే, పిల్లలు చిన్నపిల్లలు కదండి, అలాగే ఉంటారు. పెద్ద అయ్యాక వాళ్ళే మారుతారు.
మనం చెప్పాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు మారిపోతుంటారు. వాళ్ళకు తెలుస్తుంది కదా, అన్ని విషయాలు తెలుస్తుంటాయి, అందరి కష్టం తెలుస్తుంది కాబట్టి అప్పుడు మారిపోయి మంచిగా ఉంటారు. చిన్నపిల్లలు కదా, ఎంత చెప్పినా విసిగిస్తారనమాట, వినరు. ఇప్పుడు హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా తప్పదు మనకి, ఇంకా అందరికీ. సర్లే, వాళ్ళతోనే హ్యాపీనెస్, వాళ్ళతోనే సంతోషం, మనకు అన్నీ వాళ్ళతోనే కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి, చూసినందుకు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.